హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. నిజంగానే మన చదువులు సర్టిఫికేట్స్ ఉపయోగపడుతున్నాయా? డిగ్రీలు అయిపోగానే మనకు ఉద్యోగం వస్తుందా అనే గ్యారెంటీ ఏమైనా ఉందా? కేవలం సర్టిఫికేట్స్ మీదే ఆధారపడి ఉన్నంతకాలం మన తెలివిని, నైపుణ్యాన్ని, పోటీని తట్టుకోవాలంటే కావాల్సింది సర్టిఫికేట్స్ మాత్రమే కాదు, భిన్నంగా ఆలోచించే మనస్తత్వం, కష్టపడి అనుకున్నది సాధించాలి అనే గట్టి పట్టుదల ఎంతో అవసరం. ఈరోజు మనం అలాంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో చేరిన రమణ చౌదరికి మొదటి సంవత్సరం పూర్తి అయ్యేసరికి అర్థం అయింది ఏమిటంటే, మన చదువుకి బయట రియల్ టైం వర్క్కి సంబంధం అనేది చాలా తక్కువని. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొని ఐటీ సెక్టార్లో మంచి స్థానం సంపాదించాలని ఆశపడ్డ రమణ చౌదరికి మన విద్యా విధానం నిరాశ మిగిల్చింది. అలా అని నేను మన ఎడ్యుకేషన్ విధానాన్ని తప్పుపట్టడం లేదు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పు అనేది వస్తే నిరుద్యోగాన్ని తగ్గించి నైపుణ్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వస్తే, రమణ చౌదరి సెకండ్ సెమిస్టర్ నుండే రకరకాల ప్రాజెక్ట్స్ చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే కాలేజ్ అయిపోయి బయటికి వచ్చాక సర్టిఫికెట్స్ ఎంత ముఖ్యమో టాలెంట్ అనేది అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఈ విధంగా ప్రాజెక్ట్స్లోనే ఎక్కువ సమయం వెచ్చించడంతో కాలేజ్ అటెండెన్స్ తగ్గి 2 పేపర్స్ బ్యాక్లాగ్ అయిపోయాయి. కాలేజ్ యాజమాన్యం వారు 2 పరీక్షలు రాయనీయడానికి ఒప్పుకోలేదు. చదువుకున్న చదువులు అనేవి పనికి రాకుండా పోతున్నాయనే బాధ మనలో చాలామందికి ఉంటుంది. మరి మనం ఏం చేస్తే బాగుంటుంది అని మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం ఒక్కోసారి. కానీ భిన్నంగా ఆలోచించి మనం అనుకున్నది సాధించాలనే గట్టి పట్టుదల ఉంటే మనం కూడా ఏదైనా సాధించగలం. కాలేజీలో చదివిన చదువుని ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగించాడు. రకరకాల ప్రాజెక్ట్స్ని చేశాడు. చాలా కాలం ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ 3వ సంవత్సరంలో 3 బ్యాక్లాగ్స్ అనేవి మిగిలిపోయాయి. మరి క్యాంపస్ వారు ప్లేస్మెంట్స్లో కూడా అతన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఇంటర్వ్యూస్ కోసం అలౌ చేయలేదు. ఈ విధంగా తను చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ తన వెబ్సైట్లో పెట్టాడు. తన యొక్క ఎయిమ్ బెడ్ డిజైన్లో చైన్ కావాలని. దానికి రెజ్యూమ్ కూడా పంపించాడు, కానీ రిప్లై రాలేదు. అయినా నిరాశపడకుండా సోషల్ మీడియాలో తన ప్రాజెక్ట్స్ ఫుల్ డీటెయిల్స్తో తన యొక్క ప్రొఫైల్ని షేర్ చేశాడు. బెంగళూరు స్టార్టప్ కమ్యూనిటీని ప్రారంభించాడు. పోస్ట్ చేసిన రోజు రాత్రికే 4-5 కంపెనీల నుండి ఇంటర్వ్యూస్ వచ్చాయి. తెల్లవారేసరికి 20కి పైన ఇంటర్వ్యూస్ ఈమెయిల్స్ అనేవి రావడం జరిగింది. తర్వాత 2 రోజుల్లోనే 62 జాబ్ ఆఫర్స్ రావడం అనేది అతడికి ఎంతో ఆనందాన్ని, అతడు పడ్డ శ్రమకు ఫలితాన్ని ఇచ్చింది. జాబ్ రావడమే కాకుండా తాను ఇప్పుడు నచ్చిన జాబ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా లభించింది. తాను తనకు నచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయ్యి తన భవిష్యత్తు బంగారం చేసుకోవడానికి బాటలు వేస్తున్నాడు. మరి మన కాలేజ్ అనేది పూర్తయి మనకు డిగ్రీలు, సర్టిఫికెట్ రావడం కంటే కూడా మన తెలివి, మన నైపుణ్యం, మన గట్టి పట్టుదల, ఏదైనా చేయగలమనే నమ్మకం అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. So friends, if you like this video, please subscribe our channel. If you like this video, please like, share, comment. Don't forget to subscribe. Thanks for watching once again.